అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హిందువులు తొలి పండగను తొలి ఏకాదశి అని, ఈ పర్వదినంలోనూ మన పండగలన్నీ మొదలవుతాయి. ఒక్క ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి కదా. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగనిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అని కూడా పరిగణిస్తారు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసుతో కలిపి మొత్తం 11. వీటిని ఒకటిగా చేసుకొని మనిషికి బద్ధకం లేకుండా, రోగాలు లేకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది. ఒక విశ్వాసం. ఏకాదశి తేదీ యొక్క కథ. ఈ ఏకాదశి రోజు పసుపు రంగు ధరించాలి. పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరం. నైవేద్యం బెల్లం, అటుకులు, పేలాలు వంటివి